హలో ఎవ్రీబడి. వెల్కమ్ టు విస్ క్లబ్. ఈరోజు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్కి సంబంధించి 2024 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందో ఈ వీడియోలో మనం చూసుకుందాం. అయితే ఈ వీడియోలో మనం దేన్ని బేస్ చేసుకొని ఈ కట్ ఆఫ్ను మనం చూసుకుంటున్నాం అంటే ప్రీవియస్ ఇయర్ అంటే 2022 నుంచి కూడా 2022 అండ్ 2023 రిక్రూట్మెంట్ ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిందే. అండ్ 2024 ఈ 3 సంవత్సరాలకు సంబంధించిన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి, ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు, లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంది, అంటే పేపర్ టఫ్నెస్ ఎలా వస్తుంది 3 సంవత్సరాల నుంచి, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, వీటిని బేస్ చేసుకుంటూ మనం ఈ 2024లో కట్ ఆఫ్స్ ఎంత ఉండొచ్చు అనే దాని మీద డిస్కస్ చేసుకుందాం. అయితే ప్రతి సంవత్సరానికి సంబంధించిన వివరాలు కూడా ఒకసారి చూసుకుంటూ వెళ్తే 2022లో టోటల్గా 54 లక్షల మంది అప్లై చేసుకుంటే మనకు కేవలం 22 లక్షల మంది మాత్రమే అటెండ్ అయ్యారు. అండ్ 2023లో 26 లక్షల మంది అప్లై చేసుకుంటే 10 లక్షల మందే అటెండ్ అయ్యారు ఎగ్జామ్కి. అండ్ 2024లో 57 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. అందులో మనకి 22,50,000 మంది అటెండ్ అవ్వడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ మీకు అటెండెన్స్ అనేది ప్రతి ఇయర్ కూడా 50%కి తక్కువగానే ఉంది. ఒక దగ్గర 41%, 50% కూడా టచ్ అవ్వలేదు. అండ్ లాస్ట్ రిక్రూట్మెంట్లో మనకి నియర్లీ 39% చూపిస్తుంది. అంటే మనకి ప్రతి ఇయర్ కూడా ఓవరాల్గా అటెండెన్స్ అనేది 50% లోపలే ఉంటుంది. అలానే ఈ ఇయర్ కూడా ట్రెండ్ అలానే నడిచింది. ఇంకా మాట్లాడుకుంటే ఈ ఇయర్ అటెండెన్స్ పర్సంటేజ్ కాస్త తగ్గింది. ఓకే. అండ్ నెక్స్ట్ 2022 ఎంటీఎస్ అండ్ హవల్దార్ వేకెన్సీస్ చూసుకుందాం ఒకసారి. ఇక్కడ హవల్దార్ మనకి 529 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఎంటీఎస్ మనకి 8,519 వేకెన్సీస్ ప్లస్ 2,736 వేకెన్సీస్. ఓవరాల్గా మనకి 11,000 ప్లస్ వేకెన్సీస్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. 2022లో మనకి 11,000 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. అయితే హవల్దార్ ఇందులో తక్కువగానే ఉన్నాయి. మీరు హవల్దార్ని అలా నోట్ చేసుకుంటూ వెళ్ళండి. అయితే 2022లో ఈ వేకెన్సీస్ చూసారు కదా, దీనికి కట్ ఆఫ్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుంటే యూఆర్కి అంటే ఎంటీఎస్ ఒకసారి ఫస్ట్ ఎంటీఎస్ చూసుకుందాం, తర్వాత హవల్దార్కి వెళ్దాం. ప్రతి స్టేట్ని చూసుకుంటూ లాస్ట్ కట్ ఆఫ్ ఎక్కడ తక్కువ యూఆర్ కట్ ఆఫ్ ఎక్కడుందో ఆ కట్ ఆఫ్స్ మనం ఇప్పుడు చూసుకుంటూ వెళ్తే యూఆర్కి 125.06 కట్ ఆఫ్ ఉండడం జరిగింది. ఈడబ్ల్యూఎస్కి 122.55 కట్ ఆఫ్, ఓబీసీకి 124.82 అండ్ ఎస్సీకి 119.77, ఎస్టీకి 112.38. ఇది ఎంటీఎస్. మీకు ఎంటీఎస్ జాబ్ రావాలంటే 2022లో 11,000 ప్లస్ ఉద్యోగాలు ఉన్నాయి. దానికే కట్ ఆఫ్ ఎంత ఉందన్నమాట. మీకు ఓవరాల్గా ఎగ్జామ్ ఎన్ని మార్కుల కంటే 150 మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది మనకి. అంటే సెషన్ 1ని పక్కన పెట్టండి, సెషన్ 1 ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి సెషన్ 2లో మనకి 150 మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది. 75 మార్క్స్ జిఎస్ పేపర్ అండ్ 75 మార్క్స్ ఇంగ్లీష్ పేపర్. అయితే ఇందులో మీకు వచ్చిన మార్కులను బేస్ చేసుకొనే మనకి కట్ ఆఫ్స్ అనేవి నిర్ణయించడం జరిగింది. అండ్ హవల్దార్కి చూసుకుంటే మీకు ఓవరాల్గా 500 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి హవల్దార్. ఇందులో యూఆర్కి 133 కట్ ఆఫ్ వచ్చింది, ఈడబ్ల్యూఎస్కి 131.43, ఓబీసీకి 131.37, ఎస్సీకి 123.69, ఎస్టీకి 126.4. ఇక్కడ ప్రతిసారి కూడా మీరు చూడొచ్చు ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఓబీసీ కంటే తక్కువగా ఉంది. అండ్ ఓబీసీ అండ్ యూఆర్ కట్ ఆఫ్ సిమిలర్గా కనిపిస్తాయి మీకు ఎక్కువగా. మీకు యూఆర్లో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఓబీసీ క్యాండిడేట్స్ సగం మంది ఉంటారనమాట. ఓబీసీ అండ్ యూఆర్ కట్ ఆఫ్ దగ్గరగా వెళ్తుంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఓబీసీ కట్ ఆఫ్ కంటే తక్కువగానే ఉంటుంది. తక్కువ అంటే మీకు 10 మార్కులు 5 మార్కులు డిఫరెన్స్ కాదు, జస్ట్ పాయింట్స్లో కావచ్చు లేదా 1 మార్కులో కావచ్చు, తక్కువగానే మీకు ప్రతి రిక్రూట్మెంట్లో కూడా అలానే నడుస్తూ వస్తుంది. అండ్ హవల్దార్లో కూడా మీకు పోస్టులు తక్కువగా ఉండడం వల్ల ఈ కట్ ఆఫ్ ఎక్కువగా ఉంది. లేకపోతే ఏ రిక్రూట్మెంట్లో అయినా సరే ఎంటీఎస్ కంటే హవల్దార్ కట్ ఆఫ్ మ్యాక్సిమం తక్కువగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎంటీఎస్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి, హవల్దార్ పోస్టులు తక్కువగా ఉండడం చేత మీ కట్ ఆఫ్ అనేది కొంచెం ఎంటీఎస్ కంటే ఎక్కువగా ఉంది. అండ్ ఓవరాల్గా ప్రతిదీ కూడా 130 దగ్గరే మీకు కట్ ఆఫ్ అనేది తిరగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 2023కి వద్దాం. 2023కి వచ్చేటప్పటికి మనకి హవల్దార్ వేకెన్సీస్ చూసుకుంటే 394 ఉన్నాయి. అండ్ ఎంటీఎస్ వేకెన్సీస్ ఓవరాల్గా మనకి 1,300 ఉన్నాయి. ఓవరాల్గా మనకి ఈ రిక్రూట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 1,700 ప్లస్. అండ్ లాస్ట్ టైం మనం ఎంత చూసుకున్నాం 11,000 ప్లస్ వేకెన్సీలు ఉన్నాయి. అయితే బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్ ఏదంటే 2022 రిక్రూట్మెంటే. 11,000 పోస్టులు 2022 రిక్రూట్మెంట్లో తీసే బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్.
2023లో వచ్చిన ఈ 1700 పోస్టులతో రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో, అది చాలా తక్కువ పోస్టులతో వచ్చిన రిక్రూట్మెంట్ ఇదేననమాట. అయితే ఇక్కడ మీరేం ఆలోచిస్తారు? కట్ ఆఫ్‌లు ఎక్కువగా పెరుగుతాయన్నమాట. పోస్టులు తక్కువగా ఉంటే కట్ ఆఫ్ ఎక్కువగా పెరుగుతది. ఈ పోస్టులను చూసే సగం మంది అప్లై చేయడం కూడా పర్సెంటేజ్ తగ్గిపోద్ది. మనం ఆల్రెడీ ఫస్ట్‌లో చూసుకున్నాం. అప్లై చేసిన వాళ్ళు కూడా 25,00,000 మందే ఉన్నారు దాదాపుగా. అందులో ఎగ్జామ్‌కి అటెండ్ అయిన వాళ్ళు 10,00,000 మందే ఉన్నారు. ఈ పోస్టులను చూసి కొంతమంది డీమోటివేట్ అవుతారు. ఈ తక్కువ పోస్టుల్లో 2022లో రాసి జాబ్ రాలేదనుకోండి, మనకి 11,000 పోస్టుల్లోనే రాలేదు కదా! 17,000 పోస్టుల్లో ఏముంటాయని డీమోటివేట్ అయ్యి సగం మంది అప్లై చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఆ రకంగానే చూసుకుంటే మనకి అప్లికేషన్స్ కూడా తగ్గాయి. అండ్ అటెండెన్స్ పర్సెంటేజ్ కూడా తగ్గింది. అయితే ఇప్పుడు కట్ ఆఫ్ ఎలా ఉందో చూద్దాం. ఈ 17,000 పోస్టులున్నాయి కదా! దీంట్లో కట్ ఆఫ్ ఎలా ఉందంటే ఎంటీఎస్‌కి చూసుకుంటే ఆబ్వియస్‌లీ మన కట్ ఆఫ్ అనేది పెరుగుతది. ఎందుకంటే పోస్టులు తక్కువగా ఉన్నాయి ఎప్పుడో కట్ ఆఫ్ ఆటోమేటిక్‌గా పెరుగుతది. యూఆర్‌కి 132.23, ఈడబ్ల్యూఎస్‌కి 130.09, ఓబీసీకి 132.21, ఎస్సీకి 130.11, ఎస్టీకి 126.17. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. యూఆర్ అండ్ ఓబీసీ 2 కట్ ఆఫ్‌లు కూడా ఇంచుమించుగా మీకు సేమ్ నడిచాయి. 132.23, 132.21 జస్ట్ 0.02 డిఫరెన్స్ మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఈడబ్ల్యూఎస్ చూసారా 130.09, 2 మార్క్స్ డిఫరెన్స్. ఓబీసీ కంటే తక్కువగానే ఉంది ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్. 2 మార్క్స్ డిఫరెన్స్‌లో ఉంది. ఇది మీరు గమనించొచ్చు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 130, 130 ఇక్కడ ఎస్సీకి కూడా 130, ఈడబ్ల్యూఎస్‌కి కూడా 130 కట్ ఆఫే ఉండడం జరిగింది. కొన్ని రేర్ కేసెస్‌లో ఇలా కూడా జరుగుతున్నాయన్నమాట. అండ్ హవల్దార్ కట్ ఆఫ్ చూసుకుంటే 394 పోస్టులు ఉన్నాయి మనకి హవల్దార్ ఈ రిక్రూట్మెంట్‌లో. హవల్దార్‌కి యూఆర్ కేటగిరీలో 132.01, ఈడబ్ల్యూఎస్‌లో 130.48, ఓబీసీలో 131.52, ఎస్సీకి 127.49 అండ్ ఎస్టీకి 122.70 కట్ ఆఫ్. చాలా హై కట్ ఆఫ్. యెస్. హవల్దార్‌కి ఎప్పుడు కూడా ఇంత కట్ ఆఫ్ ఉండదు. కాకపోతే పోస్టులు తక్కువ అవ్వడం వలన కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది మనకిక్కడ. ఇక్కడ కూడా మనకి ఓబీసీ కంటే ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫే తక్కువగా ఉంది. క్లియర్? ఇక్కడ ప్రతీది కూడా గమనించుకుంటూ వెళ్ళండి. ఓబీసీ కంటే ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఎప్పుడు కూడా తక్కువగానే వస్తుంది. వస్తాది కూడా. అండ్ నెక్స్ట్ మనం 2024 కట్ ఆఫ్స్‌ని చూసే ముందు ఒకసారి ఎగ్జామినేషన్ లెవెల్ కూడా ఒకసారి కన్సిడర్ చేద్దాం. మనకి 2022లో 11,000 ప్లస్ పోస్టులొచ్చాయి. ఎగ్జామినేషన్ లెవెల్ ఈజీ టు మోడరేట్ ఉందొకడు. 2023 లాస్ట్ రిక్రూట్మెంట్ కూడా మనకి మోడరేట్‌గా పేపర్ ఇవ్వడం జరిగింది. 2024 పేపరు మనకు చాలా హార్డ్‌గా రావడం అయితే జరిగింది. కొన్ని షిఫ్ట్‌లు ఈజీగా వచ్చాయి. వాటిని వదిలేసి మిగతా అన్ని షిఫ్ట్‌లు కూడా చాలా హార్డ్‌గా వచ్చాయి. దీని ప్రభావం మీకు ఎక్కడ కనిపిస్తదంటే నార్మలైజేషన్‌లో దాదాపుగా 64, 61 షిఫ్ట్‌లలో ఎగ్జామ్ జరిగింది. షిఫ్ట్ యొక్క హార్డ్‌నెస్‌ని బేస్ చేసుకొని 25-30 మార్క్స్ కూడా నార్మలైజేషన్ కలవడానికి అవకాశం ఉంది. పేపర్ హార్డ్‌గా ఎలా వచ్చిందని మీరు చెప్పగలుగుతున్నారంటే, మనకు ఆల్రెడీ రైటప్ రిలీజ్ చేశారు కదా! అందులో మనకు జీఎస్ స్కోర్స్ చూసుకుంటే మనకు అర్థమవుతది. అండ్ అల్టిమేట్‌లీ కట్ ఆఫ్స్ కూడా మనకు భారీగా తగ్గాయి. ఎప్పుడు కూడా ఇంత తక్కువ మీరు పీఈటీ అండ్ పీఎస్టీ హవల్దార్‌కి రిలీజ్ చేసిన పీఈటీ, పీఎస్టీ కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటే మీకు అర్థమవుతది. వాటిని కూడా మనం చూద్దాం. ఆ కట్ ఆఫ్స్‌ని బేస్ చేసుకొనే మనకి ఎంటీఎస్ కట్ ఆఫ్ కూడా ఇంచుమించుగా మనకి దీన్ని బేస్ చేసుకొని మనం చెప్పేయొచ్చు. పేపర్ హార్డ్‌గా వచ్చింది. కాబట్టి ఎంటీఎస్ కట్ ఆఫ్ కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పోస్టులు కూడా ఈసారి డీసెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. అయితే టెంటేటివ్ వేకెన్సీస్ ఇప్పుడు మనకి ఫైనల్ వేకెన్సీస్ మనకి ఈ వీక్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. ఈ వీక్‌లో మనకు ఫైనల్ వేకెన్సీస్ వస్తే మార్చ్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్‌లో మనకి రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఒక్కసారి మన 2024 పీఈటీ అండ్ పీఎస్టీ కట్ ఆఫ్స్ అండ్ పోస్టులు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. నార్మల్‌గా మనకి రివైజ్డ్ వేకెన్సీస్ ఒకసారి వచ్చాయి మనకి ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించి 2024లో. ఆ వివరాలు కూడా ఒకసారి చూద్దాం. 2024లో మనకి హవల్దార్ వేకెన్సీస్ 3,439 వేకెన్సీస్. చాలా ఎక్కువ వేకెన్సీస్. మీకు ఇప్పటి వరకు కూడా 11,000 వేకెన్సీస్ ఉన్నప్పుడు కూడా 2022 రిక్రూట్మెంట్‌లో ఎంటీఎస్‌లు ఎక్కువున్నాయి. హవల్దార్ తక్కువున్నాయి. 500 పోస్టులు ఉన్నాయి. అయితే ఆ 500 పోస్టుల్లో కూడా మీకు కంప్లీట్‌గా ఫిలప్ అవ్వలేదు. 2022 సినారియో పూర్తిగా డిఫరెంటు. ఎందుకంటే కరోనా తర్వాత వచ్చిన రిక్రూట్మెంట్‌లో భారీ రిక్రూట్మెంట్. అదే టైంలో చాలామంది ఎవరికైతే హవల్దార్ పోస్టులొచ్చాయో వాళ్ళు జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆపర్చునిటీస్ వచ్చుంటాయి. సీజీఎల్‌లో చాలామంది వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి అక్కడ జాయిన్ అవ్వలేదు. దాదాపుగా మీకు 250 మెంబర్స్ మాత్రమే జాయినింగ్ ఉంది. అండ్ 300 మెంబర్స్ మీకు రిపోర్ట్ చేయలేదన్నమాట జాయినింగ్‌కి. అలానే చూసుకుంటే మీకు 2023 రిక్రూట్మెంట్‌లో కూడా మీకు 300 ప్లస్ పోస్టులున్నాయి. అక్కడ మీకు అన్నీ ఫిల్ అయ్యాయి.
కాపోతే ఇప్పుడు మీరు చూసుకోండి 3439 వేకెన్సీస్, చాలా ఎక్కువ వేకెన్సీస్, మంచి వేకెన్సీస్ వచ్చాయి మనకి 2024 హవల్దార్ వేకెన్సీస్. అండ్ ఎంటీఎస్ వేకెన్సీస్ కూడా డీసెంట్ వేకెన్సీసే. 6144 వేకెన్సీస్ మనకి ఎంటీఎస్‌కి ఉండడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మనకు ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ హార్డ్‌గా వచ్చింది. మనం ఆల్రెడీ చూసుకున్నాం. అండ్ పీఈటీ, పీఎస్టీకి హవల్దార్‌కి పీఈటీ అండ్ పీఎస్టీ ఉంటది కదా! దీనికి ఎంత కట్ ఆఫ్ వచ్చిందో ఒకసారి చూసుకుందాం. హవల్దార్‌కి పీఈటీ అండ్ పీఎస్టీకి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ కట్ ఆఫ్స్ ఒకసారి చూసుకుంటే యూఆర్ కేటగిరీకి 111.3, ఈడబ్ల్యూఎస్‌కి 109.4, ఓబీసీ క్యాండిడేట్స్‌కి 110.6, ఎస్సీకి 104.2 అండ్ ఎస్టీ క్యాండిడేట్స్‌కి 94.4 మార్క్స్. మీ రెస్పెక్టివ్ కేటగిరీస్‌లో ఈ మార్క్స్ వస్తే మీరు పీఈటీ అండ్ పీఎస్టీకి ఎలిజిబుల్ అయ్యారు. ఇంకా ఫైనల్ మెరిట్ కాదు. ఇప్పుడు పీఈటీ అండ్ పీఎస్టీ అయితే ఇప్పుడు 27,000 మెంబర్స్‌తో మనకు ఒక లిస్ట్ వచ్చింది. పీఈటీ అండ్ పీఎస్టీ లిస్ట్. ఇందులో ఈ లోయెస్ట్ కట్ ఆఫ్స్ మీ ముందు పెట్టాను. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఓబీసీ కట్ ఆఫ్ కంటే తక్కువగా ఉంది. క్లియర్. అండ్ ఎస్సీకి కూడా మీకు 104.2 అన్నింటికంటే లీస్ట్ కట్ ఆఫ్ మనకి ఎస్టీ కట్ ఆఫ్ 94.4 కట్ ఆఫ్ వచ్చింది పీఈటీ అండ్ పీఎస్టీ కోసం. వీటిని బేస్ చేసుకుంటూ ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్‌ని బేస్ చేసుకుంటూ 2024 ఎంటీఎస్ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంతని చెప్పుకోవచ్చంటే యూఆర్‌కి 126 ఉండొచ్చు. ఈడబ్ల్యూఎస్‌కి 124.5 ఉండొచ్చు. అండ్ ఓబీసీకి 125, ఎస్సీకి 120 అండ్ ఎస్టీకి 117 మార్క్స్. ఇది 2024 ఎంటీఎస్ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్‌కి ఒక రేంజ్ నేను చెప్పట్లేదు. ఆల్మోస్ట్ +/- 2 చేసుకొని వెళ్ళొచ్చు. సేఫ్ స్కోర్ చూసుకునేటట్టయితే మనకి యూఆర్‌కైతే 126, ఈడబ్ల్యూఎస్‌కైతే 124.5, ఓబీసీకైతే 125, ఎస్సీకైతే 120, ఎస్టీకైతే 117. ఈ కట్ ఆఫ్స్ కన్నా మాక్సిమం తక్కువే ఉంటాయి. అల్టిమేట్‌లీ మీకు ఫైనల్ మెరిట్ వచ్చేటప్పటికి 10-2 వేకెన్సీస్ వచ్చాయి మనకి. ఫైనల్ వేకెన్సీస్‌లో మనకు పోస్టులు తక్కువ అవ్వకుండా ఉంటే, పోస్టులు తగ్గిపోకుండా, మీ అదృష్టం బాగుండి పోస్టులు పెరిగి ఉంటే, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో దీనికంటే 200% తక్కువగానే ఉంటది. నార్మలైజ్డ్ స్కోర్ మీకు ఈ రేంజెస్‌లో ఉంటే, మీకు కంపల్సరీ జాబ్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇది కట్ ఆఫ్. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఎస్‌సికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగనే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ మన డిస్క్రిప్షన్‌లో ఉంది. అందులో కూడా యాడ్ అవ్వండి. ఏవైనా ఇన్ఫర్మేషన్ వస్తే త్వరగా అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ విజ్ క్లబ్.